రాక్షసులు కలిసి మళ్ళీ పాలసముద్రమును చిలకడం ప్రారంభించారు. అప్పుడు పాలసముద్రం నుండి ఏది కావాలంటే దాన్ని ప్రసాదించే కామధేనువు పుట్టుకొచ్చింది. యజ్ఞ యాగాదులకు ఆధారభూతమైన ఆ కామధేనువును మహర్షులు స్వీకరించారు. తరువాత ఉచ్చైశ్రవం అనే దివ్యమైన అశ్వం పుట్టుకొచ్చింది. దానిని దానవుల రాజు బలిచక్రవర్తి ముచ్చటపడి తీసుకున్నాడు. ఆ తరువాత ఐరావతం అనే తెల్లని ఏనుగు, పారిజాతం అనే దివ్య వృక్షము ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొచ్చాయి. ఆ రెండింటినీ దేవతల తరపున దేవేంద్రుడు తీసుకున్నాడు. తరువాత అత్యంత సుందరాంగులైన అప్సరసులు జన్మించారు. వారిని దేవేంద్రుడు కూడా తీసుకున్నాడు. తరువాత సర్వమంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. దివ్య స్వరూపిణి అయిన లక్ష్మీదేవి తనకు అన్ని విధాల తగిన వరుడు అని గ్రహించి శ్రీ మహావిష్ణువును ఆమె వరించింది. అంతటి శ్రీహరి ఆమెకు తన వక్షస్థలమున స్థానం ఇచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు. మళ్ళీ సముద్ర మదనం సాగింది. దేవదానవులు కృషి ఫలించి అమృతం నిండిన పూర్ణకుంభంతో ధన్వంతరి పాలసముద్రం నుండి బయటికి వచ్చాడు. ధన్వంతరి చేతులలో అమృత కలశం చూడగానే దుష్టులైన రాక్షసులు బలగర్వంతో అమృత కలశంని లాక్కొని పారిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోటి దివ్యకాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్మోహినిగా అవతరించాడు. ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమె వశులైనారు. వెంటనే జగన్మోహిని రాక్షసులను మాయ చేసి ఆమె తన అందచందాలను తలుకు బెలుకులతో దానవులను భ్రమలో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది. రాక్షసులకు ఒక్క చుక్క కూడా దక్కలేదు. అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజవంతులుగా, బల పరాక్రమవంతులుగా, చావులేని వారుగా తయారైనారు. ఇది గమనించిన రాక్షసులు మనము మోసపోయామని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు. దేవతలు అమిత బలవంతులుగా మారారు. కాబట్టి సునాయాసంగా రాక్షసులను ఎదిరించి తరిమి కొట్టారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవతలనే కాకుండా లోకాలను కూడా కాపాడాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించాడు. ఈ విధంగా కూర్మావతారం పరిసమాప్తమైంది. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మన మనస్థైర్యం గొప్పదైతే మనం ఏ పరిస్థితులలో ఉన్నా మనం చేసేది మంచి అయితే మనం సాధించుకోవచ్చు. ఎలా అంటే దేవతలు మొదట చిలికినప్పుడు హలాహలం వచ్చింది. దానిని గురించి శివుడిని ప్రార్థించగా శివుడు స్వీకరించాడు. ఇలా ప్రతి సమయంలో కూడా వాళ్ళ ప్రయత్నంలో ఏదో ఒక అడ్డంకు వస్తూనే ఉంది. అయినా వాళ్ళకు కావలసిన అమృతం కోసం చాలా ఏళ్ళు కష్టపడి చివరకు సాధించారు. మనం చేసే పనిలో కూడా సక్సెస్ సాధించాలంటే మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దానిని చేరే వరకు ప్రయత్నించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.